డీజీపీ ఆఫీస్ ముందు మాట్లాడగలని పీడిఎస్ సార్ నాకు అర్థం కాదు. డీజీపీ ఆఫీస్ ముందరే మాట్లాడతారు. కొత్త రూల్ సార్ ఇది, కాంచన్బాగ్ కేసు కొత్త రూల్ ఇది. ఇక్కడ పెట్టాను డీజీపీ మన రాలేదు వాళ్ళు వేసుకో ఆగరాదు మళ్ళీ పోలీసు వస్తుంది. ఇగో జూపల్లి మంత్రులకు అందరు చెప్తున్నాం, మేము రెడీగా ఉన్నాం తేయడానికి, చర్చించడానికి. పోలీసులు కూడా మేము సహకరిస్తాం, పోలీసులతో కూడా ఏం లేదు. మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసు వాళ్ళనే తీసుకొని రమ్మాలండి, ఆధారాలతో సహా తీసుకొని వస్తాం. మేము ఆధారాలతో సహా తెస్తున్నప్పుడు మీరు సవాల్ స్వీకరించి రావాలా. జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు, రాలేదు. పొన్నం ప్రభాకర్ గారు, అటు లక్ష్మణ్ గారు, అజరుద్దీన్ గారు అక్కడ ఉంటామన్నారు. మరి ఉంటామని చెప్పి బయలుదేరినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయిస్తున్నారు? ఎందుకు భయం? అవన్నీ జరిగినప్పుడు ఎందుకు భయం? చర్చించాలి కదా. మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తామని చెప్పినాం, మీరు అమరుల స్తూపం అన్నారు. తీసుకొచ్చి బలవంతంగా ఆధారాలతో సహా తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని పిలిచి చర్చించకుండా కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి లోపల పడేసి, అది కూడా బాత్రూంల కాడ బయట ఎండకు కుర్చీలేసి బయట పడేసి, ఇదేంది? ఇక్కడ కూడా మాట్లాడనీయకుండా అడ్డుకోవడం ఏంది? ఇదేంది ప్రజాస్వామ్యమా ఏంది? ఇది చర్చకు విలువ ఎందుకు? ఎవరు విలువన్నారు మిమ్మల్ని? తోడగొట్టి సవాల్ విడవ ఎందుకు? 9 గంటలకు వస్తానడు జూపల్లి గారు, మరి ఏమైంది? ఎక్కడ పోయిండు? ఎందుకు రాలేదు? సవాల్ ఇచ్చేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఏం చేయకుండా తీసుకొచ్చి వాడేసి వీళ్ళు రాలేదని చెప్తే ప్రజలు నమ్ముతారా? వీటికి రాని లేకుంటే మేము సవాల్ ఇస్తున్నాం. మీకు ధైర్యము, దమ్ము, నిజాయితీ ఉంటే కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రాండి, మేము సిద్ధంగా ఉన్నాం. పోలీసులు కూడా ఇక్కడ మొత్తం కాంపౌండ్ వాళ్ళని ఎవరు రారు, పబ్లిక్ కూడా రారు. మీరు ముగ్గురు రాండి, మేము చర్చిస్తాం. లేదు మమ్మల్ని పిలుచుకోండి, మేము చర్చిస్తాం. లేదు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా 3 రోజులు పెట్టండి దీని మీద చర్చకు. రేపే కాల్ఫర్ చేయండి, ఎమ్మెల్యేలు మాట్లాడతారు. లేదు ప్రజాక్షేత్రంలో మాట్లాడతారు, ప్రజాక్షేత్రంలో మాట్లాడతారు. అంతేగాని రానియకుండా సవాల్ ఇసరడం, రానియక అడ్డుకోవడం, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేయడం, పిచ్చి పిచ్చిగా అర్థం లేని మాటలు మాట్లాడడం, ఇది సంబంధం లేదు. వీళ్ళు 100% అవినీతిని ఒప్పుకున్నట్లే. మమ్మల్ని చర్చకు తీసుకుపోలేదంటే 100% అవినీతి జరిగింది. అవినీతి జరిగింది కనుకనే రుజువు అవుతాయనే భయంతోనే గొంతు నొక్కేసి ఇలా ఈ పని చేస్తుంది. చాలా మంది కార్యకర్తలు అరెస్ట్ చేశారు, పోలీసులు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, గొడవ లేదు. అయ్యా మేము 5 మందిని తీసుకుపోయాను కూడా ఏసీపీ గారిని అడిగాం, ఎవరు రారు 5 మంది తీసుకొని పోనని. ఆయన కూడా బలవంతంగా ఇక్కడ తీసుకొచ్చారు అన్నమాట. ఇప్పుడు మేము చెప్తున్నాం, మీరు వస్తారా మేము రావాలన్నా చెప్పండి. మేము రావాలంటే మా వాళ్ళని తీసుకొని పోండి, అంతే. మేము ఉంటామన్నా, మేము ఏమి ఇబ్బంది పెట్టాం, మేము ఉంటాం. మేము ఎటుపోము, మీకు ఇబ్బంది ఏందన్న? నాకు అర్థం కాదు అన్న. ఇప్పుడు మీడియా వాళ్ళు తప్ప ఎవరు రారు అన్న, మేము ఏమి ఇబ్బంది పెట్టామన్నా అన్న. డీజీపీ ఆఫీస్ కూడా రెగ్యులర్ గా పెట్టాలి, మాకు ఇక్కడేందని చెప్పండి. ఎందుకు ఒక మాట చెప్పండి, రీజన్ చెప్పండి అన్న. మేము డీజీపీ ఆఫీస్ కూడా లైవ్ ఇస్తాం, మరి మేము అర్థం చేసుకున్నామన్నా. ఇప్పుడు మమ్మల్ని అర్థం అంటారు, లోకల్ రిపోర్ట్ లోపల